ఫిబ్రవరి 19, 1630 శివనేరి కోటలో ఒక శిశువు జన్మించాడు. అది కేవలం జననం కాదు, అది ధర్మానికి వచ్చిన ప్రత్యుత్తరం. మాత జిజాబాయి ప్రార్థనలు, భూమాత ఆశీర్వాదం, కాలం ఎదురుచూసిన నాయకుడు. ఆ శిశువు పేరు శివాజీ. చిన్న వయస్సులోనే అతడు నేర్చుకున్నది కేవలం ఖడ్గవిద్య కాదు, ధర్మం, నియమం, ఆత్మబలం. ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం, శరీరానికి తైనాభ్యంగం, గురువుల వద్ద శాస్త్రాధ్యయనం. అతనికి తెలుసు, యుద్ధం ముందు మనసును జయించాలి. ఔషధ కషాయాలు, శక్తినిచ్చే సాత్విక ఆహారం, నియమబద్ధమైన నిద్ర, ఇవి అతని జీవనశైలి. శివాజీ మహారాజు శక్తి రహస్యం ఏమిటి? అది కేవలం యుద్ధ తంత్రం కాదు, అది జీవన తంత్రం. ఆయుర్వేదం చెబుతుంది, శరీరం బలంగా ఉంటే మనసు ధైర్యంగా ఉంటుంది. తైలాభ్యంగం వలన కండరాలకు శక్తి, కషాయాల వలన రోగ నిరోధక శక్తి, నియమిత ఆహారంతో స్థిరమైన మనసు. అందుకే పర్వత కోటలపై పరిగెత్తే శక్తి అతనికి వచ్చింది. అతడు ప్రకటించిన మాట, స్వరాజ్యం నా జన్మ హక్కు. ఆ మాటలో ఉన్న శక్తి, ఆయన జీవన శైలిలోని నియమం. శత్రువులు అతని ఖడ్గాన్ని చూసి భయపడలేదు, అతని సంకల్పాన్ని చూసి భయపడ్డారు. అతని చూపులో ధైర్యం, అతని నడకలో ఆత్మవిశ్వాసం, అతని శరీరంలో సింహశక్తి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆచరణలో ఉన్న ఆయుర్వేదం. ఈరోజు ఫిబ్రవరి 19 మనము ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. కానీ ప్రశ్న ఇది, మన జీవితంలో శివాజీ ఎంత ఉన్నాడు? మనకు శక్తి ఉందా? మనకు నియమం ఉందా? మనకు ధర్మం కోసం నిలబడే ధైర్యం ఉందా? శివాజీ మహారాజు మనకు నేర్పింది, యుద్ధం బయట కాదు, ముందు మనలో ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నియమాన్ని అలవాటు చేసుకోండి, ధైర్యంగా జీవించండి. అప్పుడు ప్రతి ఇంట్లో ఒక శివాజీ పుడతాడు.